హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 3లో 1 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4,1 and 6,5 and whose center is on the line 4x plus y is equal to 16 అంటున్నారు. ఓకే, మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసు, స్టాండర్డ్ ఫామ్లో తెలుసు, జనరల్ ఫామ్లో తెలుసు కదా. సో నేను జనరల్ ఫామ్ తీసుకుంటాను. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి ఏమని తీసుకుంటున్నాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫాము. లెట్ ఇట్ బి 1. ఓకే, 1 అనుకున్నాను. అయితే సర్కిల్ అనేది 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు, 4,1 and 6,5. ఓకే, ఏమిచ్చారు? సిన్స్ circle passes through 4,1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం? ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 4,1 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 4 ప్లస్ 2f ఇంటూ వై 1 ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 4 స్క్వేర్ 16 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2g ఇంటూ 4 8g ప్లస్ 2f ఇంటూ 1 2f ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 16 ప్లస్ 1 17 ప్లస్ 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అని తీసుకున్నాను. అదేవిధంగా సర్కిల్ 6,5 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు కదా. సిన్స్ సర్కిల్ passes through 6,5 ఏం చేద్దాం? ఈ పాయింట్ని కూడా సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 6,5 ఇన్ ఈక్వేషన్ 1. సో ఎక్స్ ప్లేస్లో 6, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 6 ప్లస్ 2f ఇంటూ వై అంటే 5 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఎంప్లాయ్ 6 స్క్వేర్ అంటే ఏంటి? 36 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2z ఇంటూ 6 అంటే 12z ప్లస్ 2f ఇంటూ వై 5 10f ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 36 ప్లస్ 25 అంటే ఏమవుతుంది? 61 ప్లస్ 12z ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా? అండ్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా? సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది అని చెప్పారు. 4x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 అనే లైన్ మీద ఉంటుంది అని ఇచ్చారు. ఓకే, ఏమిచ్చారమ్మా? సిన్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సో సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందమ్మా ఇక్కడ? -g, -f లై ఆన్ ది లైన్. ఏంటి లైన్ ఈక్వేషన్? 4x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16. సో ఏం చేద్దాం? ఎక్స్ ప్లేస్లో -g, వై ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? -4g -f ఈజ్ ఈక్వల్ టు 16. దట్ ఎంప్లాయిస్ 4g ప్లస్ f ప్లస్ 16 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3ని సాల్వ్ చేసి సిని ఎలిమినేట్ చేద్దాం. ఓకేనా? ఈక్వేషన్ 2 ఏమొచ్చిందమ్మా?
17 plus 8z plus 2f plus c equal to 0. అండ్ అదేవిధంగా ఈక్వేషన్ 3 ఏమొచ్చింది? 61 plus 12z plus 10f plus c equal to 0 కదా. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి, మైనస్ చేయండి. ఏమవుతుంది? ప్లస్ మైనస్ అవుతుంది కదా, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. 17 మైనస్ -61 ఏమవుతుందమ్మా? -44. 8z మైనస్ 12z అంటే -4z. 2f మైనస్ 10f అంటే -8f ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని టర్మ్స్లోంచి -4 అనేది కామన్ తీయొచ్చమ్మా. తీస్తే ఏమవుతుంది? 11 ప్లస్ g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమైంది? దట్ ఇంప్లైస్ g ప్లస్ 2f ప్లస్ 11 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 4 అనేది మనకేం తెలుసమ్మా? 4g ప్లస్ f ప్లస్ 16 ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. అండ్ నేను ఇక్కడ ఈక్వేషన్ 5ని ఇంటూ 4 చేసి తీసుకుంటాను. ఓకేనా? ఏమవుతుంది? 4g ప్లస్ 8f ప్లస్ 44 ఈక్వల్ టు 0. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 4g మైనస్ 4g క్యాన్సిల్ అవుతుంది. f మైనస్ 8f అంటే -7f. 16 మైనస్ 44 అంటే ఏమవుతుందమ్మా? -28 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 7f ఈజ్ ఈక్వల్ టు -28. అంటే f ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -4 అవుతుంది. ఇప్పుడు ఈ f ఈక్వల్ టు -4ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఇన్ ఈక్వేషన్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? g ప్లస్ 2 ఇంటూ f అంటే -4 ప్లస్ 11 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ g మైనస్ 8 ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఏమవుతుంది? g ప్లస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ g ఈక్వల్ టు -3 అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు g వాల్యూ -3 అని తెలిసింది అండ్ f వాల్యూ -4 అని తెలిసింది కదా. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని కూడా నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ g ఈక్వల్ టు -3 అండ్ f ఈక్వల్ టు -4 ఇన్ ఈక్వేషన్ 2. ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది మనకి ఏం తెలుసమ్మా? 17 ప్లస్ 8z ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0 అని తెలుసు. సో g అండ్ f వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 17 ప్లస్ 8 ఇంటూ z అంటే -3 ప్లస్ 2 ఇంటూ f అంటే -4 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 17 మైనస్ 24 మైనస్ 8 ప్లస్ c ఈక్వల్ టు 0 ఏమవుతుంది? -24 మైనస్ 8 -32 ప్లస్ 17 అంటే -15 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ c ఈక్వల్ టు ఏమవుతుంది? 15 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ g, f అండ్ c ఈ 3 వాల్యూస్ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా? x² ప్లస్ y² ప్లస్ 2gx. g అంటే వాల్యూ ఏమొచ్చింది? -3x ప్లస్ 2 ఇంటూ f అంటే వాల్యూ -4 ఇంటూ y ప్లస్ c వాల్యూ ఏమొచ్చింది? 15 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చిందమ్మా. అర్థమైంది కదా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3 అండ్ -1, 1 అండ్ హూస్ సెంటర్ ఈస్ ఆన్ ద లైన్ x - 3y - 11 ఈక్వల్ టు 0 అంటున్నారు. సో ముందు ప్రాబ్లం చేసినట్టే ఈ ప్రాబ్లం కూడా చేయాలమ్మా. నేను ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి ఏమని తీసుకుంటున్నాను? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy
ప్లస్ సి ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేస్తున్నాను. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నా. అయితే ఏమంటున్నారు, సర్కిల్ అనేది 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ -1,1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. ఏమంటున్నారమ్మా, సిన్స్ సర్కిల్ passes through 2,3 ఓకేనా. 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఏం చేస్తానంటే ఈ పాయింట్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 2² + 3² + 2g × 2 + 2f × 3 + c = 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, 2² అంటే 4 + 3² అంటే 9, 4 + 9 ఏమవుతుంది 13 + 2g × 2 అంటే 4g + 2f × 3 అంటే 6f + c = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అదేవిధంగా సర్కిల్ అనేది -1,1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని కూడా ఇచ్చారు కదా. సిన్స్ సర్కిల్ passes through -1,1 ఓకేనా. సో అగైన్ ఎక్స్ ప్లేస్లో -1, వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, -1² + 1² + 2g × -1 + 2f × 1 + c = 0. దట్ ఇంప్లైస్ -1² అంటే 1, 1² అంటే 1, 1 + 1 2 + 2g × -1 అంటే ఏమవుతుంది -2g అవుతుంది. + 2f × 1 అంటే +2f + c = 0. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఓకే, అండ్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా, సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది అని చెప్పారు. x - 3y - 11 = 0 అనే లైన్ మీద. సిన్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ యొక్క సెంటర్ ఏంటమ్మా, ఇక్కడ -g, -f లై ఆన్ ది లైన్. ఏంటా లైన్ ఈక్వేషను, x - 3y - 11 = 0. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -g, వై ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేయండి. -g -3 × -f -11 = 0. ఏమవుతుంది, -g -3 × -f అంటే +3f -11 = 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3ని సాల్వ్ చేసి సిని ఎలిమినేట్ చేద్దాం. ఓకే, సో ఏం చేస్తాను, ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 ఏంటి, ఇక్కడ 13 + 4g + 6f + c = 0. ఈక్వేషన్ 3 ఏంటి, 2 - 2g + 2f + c = 0. మైనస్ కదా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, +c - c క్యాన్సిల్ అవుతుంది. 13 - 2 అంటే 11, 4g + 2g అంటే +6g, 6f - 2f అంటే +4f = 0. ఇది ఈక్వేషన్ 5 అని తీసుకున్నా. ఇప్పుడు ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5ని సింప్లిఫై చేసి g అండ్ f వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4ని 6తో మల్టిప్లై చేసి ప్లస్ ఈక్వేషన్ 5 చేస్తాను. ఓకేనా. సో ఈక్వేషన్ 4ని 6తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, -6g + 18f - 66 = 0 ప్లస్ 5 ఏంటి, 5th ఈక్వేషన్ 6g + 4f + 11 = 0. సో రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మీకు +6g - 6g క్యాన్సిల్ అవుతుంది. 18f + 4f అంటే ఏమవుతుంది 22f - 66 + 11 అంటే -55 = 0 వచ్చింది. ఓకేనా. ఏమొచ్చిందమ్మా, 22f - 55 = 0. దట్ ఇంప్లైస్ 22f = 55 అంటే f ఏమవుతుంది 55/22. 11తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, 11 5 11 2 5/2 అయ్యింది. ఓకే,
ఎఫ్ వాల్యూ అనేది ఏమొచ్చిందమ్మా 5/2 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఉంది కదా, ఈక్వేషన్ 4 ఏముందమ్మా మనకి చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 4 అనేది ఏముంది, -g + 3f - 11 = 0. -g + 3f - 11 = 0 కదా. సో ఇక్కడ ఎఫ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, -g 3 × 5/2 - 11 = 0. దట్ ఇంప్లైస్ -gని రైట్ సైడ్ పంపించేస్తే +g అవుతుంది. g = 3 × 5/2 అంటే 15/2 - 11. దట్ ఈస్ 15/2. సో ఎల్సిఎం 2 అవుతుంది. 15 - 22 అంటే -7/2 అయ్యింది. సో జీ వాల్యూ ఏమొచ్చింది, -7/2 అండ్ ఎఫ్ వాల్యూ 5/2 వచ్చింది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 2లో కానీ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఈక్వేషన్ 3 చూడండి అమ్మా, 2 - 2z + 2f + c = 0. ఓకే, ఈక్వేషన్ 2 అనేది ఏముందమ్మా, 2 - 2z + 2f + c = 0 కదా. ఇక్కడ g అండ్ f వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 2 - 2 × -7/2 + 2 × f అంటే 5/2 + c = 0. దట్ ఇంప్లైస్ 2 -2 - ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయితే 7, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే +5 + c = 0. ఏమవుతుందమ్మా, 14 + c = 0. c = -14 అయింది. ఓకే, సో ఇక్కడ మనకి g అండ్ f వాల్యూస్ తెలిసాయి అండ్ అదేవిధంగా c వాల్యూ తెలిసింది కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా, x² + y² + 2gx. g అంటే ఏంటి, -7/2 × x + 2fy. f అంటే 5/2 × y + c అంటే -14 = 0. దట్ ఇంప్లైస్ x² + y², 2 అనేది క్యాన్సిల్ అయితే -7x అండ్ 2 ఇక్కడ క్యాన్సిల్ అయితే 5y - 14 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఇక్కడ థర్డ్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లము కూడా ముందు చేసిన 2 ప్రాబ్లమ్స్ లానే చెయ్యాలి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ రేడియస్ 5 whose center lies on x-axis and passes through the point 2, 3 అంటున్నారు. సొల్యూషన్ చూడండమ్మా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే x - h² + y - k² = r². ఓకేనా, స్టాండర్డ్ ఫామ్ కన్సిడర్ చేశాను. సెంటర్ ఏమవుతుంది, ఇక్కడ సెంటర్ c = h, k అవుతుంది. అయితే ఇక్కడ మనకి సెంటర్ అనేది x యాక్సిస్ మీద ఉంటుంది అని ఇచ్చారు. x యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క y కోఆర్డినేట్ అనేది ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. ఓకేనా, x యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, చూడండి, since center of the circle lies on x axis. సో సర్కిల్ యొక్క సెంటర్ x యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి y కోఆర్డినేట్ 0 అవుతుంది కదా. అంటే k = 0. దట్ ఎంప్లాయిస్ సెంటర్ h, 0 అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారమ్మా, గివెన్ దట్ రేడియస్ r అనే లెటర్తో డినోట్ చేస్తాం కదా, r = 5 యూనిట్స్ ఇచ్చారు. ఓకే, అండ్ సో ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది, x - h² + y - k అంటే y - 0 కదా, ఏమవుతుంది y²
ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే వాల్యూ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. అయితే సర్కిల్ అనేది 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని అంటున్నారు కదా. సిన్స్ సర్కిల్ passes through 2,3. సో ఏం చేయాలి, x, y ప్లేస్లో 2,3 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దట్ ఇంప్లైస్ 2 మైనస్ h హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 4 ప్లస్ h స్క్వేర్ మైనస్ 4h ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా. దట్ ఇంప్లైస్ h స్క్వేర్ మైనస్ 4h, 4 ప్లస్ 9 ఏమవుతుంది 13. 25 రైట్ సైడ్ 25 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ h స్క్వేర్ మైనస్ 4h మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైనస్ 4hని ఏమని రాస్తానంటే h స్క్వేర్ మైనస్ 6h ప్లస్ 2h అని రాశాను. ఓకేనా. మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ h స్క్వేర్ మైనస్ 6hలోంచి h కామన్ తీస్తే ఏమవుతుంది, h మైనస్ 6 ప్లస్ 2h మైనస్ 12 నుంచి 2 కామన్ తీస్తే h మైనస్ 6 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ h మైనస్ 6 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, h మైనస్ 6 ఇంటూ h ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఏమవుతుందమ్మా, h ఈక్వల్ టు 6 ఆర్ h ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. సో ఇక్కడ h యొక్క వాల్యూస్ ఏమొచ్చాయి, 6 ఆర్ మైనస్ 2. సో ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. సో h యొక్క వాల్యూస్ ఏమొచ్చాయమ్మా, h ఈక్వల్ టు 6 ఆర్ h ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. h ఈక్వల్ టు 6 అయింది అనుకోండి, సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా, x మైనస్ h అంటే x మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. r అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25. x మైనస్ 6 హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు, x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 12x ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 అండ్ 25 రైట్ సైడ్ ప్లస్ 25 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25 అవుతుంది ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 12x 36 మైనస్ 25 అంటే ఏమవుతుందమ్మా, ప్లస్ 11 ఈక్వల్ టు 0. అదేవిధంగా h ఈక్వల్ టు మైనస్ 2 అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, x మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే ప్లస్ 2, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 25. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఏమవుతుందమ్మా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 25 కదా రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x 4 మైనస్ 25 అంటే మైనస్ 21 ఈక్వల్ టు 0. సో ఇవి మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 0,0 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటున్నారంటే అమ్మా, ఇప్పుడు ఈ విధంగా నేను y యాక్సిస్ x యాక్సిస్ తీసుకున్నా అండ్ x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటి, ఆరిజిన్ కదా, 0,0. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, మనం ఏదైతే సర్కిల్ ఫైండ్ చేయాలో ఆ సర్కిల్ అనేది 0,0 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ అదేవిధంగా x యాక్సిస్ని ఏ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఏ అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అని ఇంటర్సెప్ట్ చేస్తుంది అంటే, అండ్ y యాక్సిస్ని ఎక్కడ b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ ఈక్వేషన్ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఏంటవి, 0,0 అండ్ ఈ పాయింట్ ఏమవుతుంది, x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ a,0, ఎందుకంటే x యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 అవుతుంది. అదేవిధంగా y యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏమవుతుంది, 0,b, y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అవుతుంది.
ఇప్పుడు ఏదైతే మనం సర్కిల్ ఫైండ్ చేయాలో ఆ సర్కిల్ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఓకేనా? ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. సో మనం ఫైండ్ చేయాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమని తీసుకుంటున్నానంటే, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి ఏమనుకుంటున్నాను, x² + y² + 2gx + 2fy + c = 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, సర్కిల్ అనేది 0,0 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. సిన్స్ ద సర్కిల్ పాసెస్ త్రూ 0,0. సో ఏం చేయాలి, 0,0 ద్వారా పాస్ అవుతుందంటే xy ప్లేస్లో 0,0 సబ్స్టిట్యూట్ చేయండి. 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, c = 0. ఓకేనా? సో c వాల్యూ ఏమొచ్చిందమ్మా, 0 వచ్చింది. అదేవిధంగా సర్కిల్ x యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర, y యాక్సిస్ని b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది అని ఇచ్చారు. సిన్స్ సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ a and b on the coordinate axis. ఓకేనా? కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఏ అండ్ బి దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది అంటే ఏమవుతుంది, 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఒకటి a,0, ఇంకొకటి 0,b ద్వారా. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఏం చెప్పొచ్చు, సర్కిల్ పాసెస్ త్రూ a,0 అండ్ 0,b అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, a,0 ద్వారా పాస్ అవుతుంది అంటే ఏమవుతుందమ్మా సర్కిల్, దట్ ఎంప్లాయిస్ a,0 ద్వారా పాస్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, x ప్లేస్లో a, y ప్లేస్లో 0 పెట్టండి. a² + 0² + 2g × x అంటే a + 2f × y అంటే 0 ప్లస్ c వాల్యూ ఇక్కడ మనకేమొచ్చింది, 0 కదా. 0 = 0. దట్ ఎంప్లాయిస్ a² + 2ag = 0. ఇక్కడ g వాల్యూ ఫైండ్ చేయండి. ఏమవుతుంది, 2az = -a², g -a/2 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 0,b అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సో x ప్లేస్లో 0, y ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 0² + b² + 2g × x అంటే 0 + 2f × y అంటే b ప్లస్ c వాల్యూ ఇక్కడ ఏంటి, 0 = 0. సింప్లిఫై చేయండి. b² + 2fb = 0. 2fb = -b². దట్ ఎంప్లాయిస్ f ఏమవుతుంది, -b/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి g వాల్యూ వచ్చింది, f వాల్యూ తెలిసింది అండ్ c వాల్యూ కూడా తెలిసింది. కాబట్టి మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, దేర్ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందమ్మా, x² + y² + 2gx. g అంటే ఏంటి ఇక్కడ, -a/2 వచ్చింది x + 2fy, f అంటే -b/2 y + c వాల్యూ 0. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ x² + y², ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదమ్మా, -a × x -ax. అగైన్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయితే -b × y -by = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? 7th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 పాయింట్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే మా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఆ సర్కిల్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటున్నారు, 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని చెప్పి 3 పాయింట్స్ ఇచ్చారు. సో ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే విధంగా చేయాలి. నేను ఈ థర్డ్ వన్ చెప్తాను, మీరు ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సో థర్డ్ వన్ చూడండి, పాయింట్స్ ఏమి ఇచ్చారమ్మా, 2,1 5,5 -6,7. ఓకేనా?
సో ఈ 3 పాయింట్స్ పాస్ అయ్యే ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి కదా. నేను సర్కిల్ ఈక్వేషన్ ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ బి ఏమనుకుంటున్నాను, x² + y² + 2gx + 2fy + c = 0 అని తీసుకుంటున్నాను. ఓకేనా. అయితే ఈ 3 పాయింట్స్ ద్వారా సర్కిల్ పాస్ అవుతుంది కదా. సిన్స్ సర్కిల్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, 2, 1 ద్వారా పాస్ అవుతుంది. సో 2, 1 ద్వారా పాస్ అవుతుంది అంటే x ప్లేస్లో 2, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 2² + 1² + 2g × 2 + 2f × 1 + c = 0. దట్ ఎంప్లైస్ 2² 4 + 1² 1 కదా. 4 + 1 ఏమవుతుంది, 5. 5 + 2g × 2 అంటే 4g + 2f × 1 అంటే 2f + c = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏం కన్సిడర్ చేసామో అది 1 అనుకోండి. ఓకే. అదేవిధంగా సర్కిల్ అనేది ఇంకా ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది, 5, 5 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సిన్స్ సర్కిల్ పాసెస్ త్రూ 5, 5. సో అగైన్ x ప్లేస్లో 5, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, దట్ ఎంప్లైస్ 5² + 5² + 2g × x అంటే 5 + 2f × y అంటే 5 + c = 0. ఓకేనా. దట్ ఎంప్లైస్ 5² 25 + 25 ఏమవుతుంది, 50 + 10g + 10f + c = 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇంకా సర్కిల్ అనేది -6, 7 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సిన్స్ ద సర్కిల్ పాసెస్ త్రూ -6, 7. సో ఏం చేయాలి, x ప్లేస్లో -6, y ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి. -6² + 7² + 2g × x అంటే -6 + 2f × y అంటే 7 + c = 0. -6² అంటే ఏంటి, 36 + 7² అంటే ఏంటి, 49. 36 + 49 అంటే ఏమవుతుంది, 85. -12g + 14f + c = 0. ఓకేనా. ఈక్వేషన్ 4 అని తీసుకోండి. ఇప్పుడు నేను ఈ 3 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి GFC వాల్యూస్ ఫైండ్ చేద్దాం. చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 ఏముంది, 5 + 4g + 2f + c = 0. ఈక్వేషన్ 3 ఏముంది, 50 + 10g + 10f + c = 0. మైనస్ కదా చేయాలి. సో మైనస్ చేయాలి అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది. 5 - 50 అంటే -45. 4g - 10g అంటే -6g. 2f - 10f అంటే -8f = 0. ఓకేనా. ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. అదేవిధంగా ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 సింప్లిఫై చేద్దాం. ఓకే. ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 4 చేయండి. ఈక్వేషన్ 3 ఏముందో చూడండమ్మా, 50 + 10g + 10f + c = 0. 50 + 10g + 10f + c = 0. అదేవిధంగా ఈక్వేషన్ 4 చూడండి, 85 - 12g + 14f + c = 0. 85 - 12g + 14f + c = 0. మైనస్ కదా చెయ్యాలి. సో ఏమవుతుంది, మైనస్ చేయాలంటే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయింది. 50 - 85 అంటే -35. 10g + 12g అంటే 22g. 10f - 14f - 4f = 0. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ 6 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 సింప్లిఫై చేద్దాం. ఈక్వేషన్ 5 ఏముందో చూడండమ్మా. ఇక్కడ ఈక్వేషన్ 5 ఏముంది, -45 - 6g - 8f = 0. -45 - 6g
మైనస్ 8f ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 5 and 6 సింప్లిఫై చేద్దాము. సో చూడండి, ఈక్వేషన్ 5ని ఇంటూ 4 చేయండి, ఈక్వేషన్ 6ని ఇంటూ 8 చేయండి. ఓకేనా? సో ఈక్వేషన్ 5 ఇంటూ 4 చేయండి, ఏమవుతుంది? 4 ఇంటూ మైనస్ 45 అంటే 4 5 20, 4 4 16, మైనస్ 180. 4 ఇంటూ మైనస్ 6g ఏమవుతుంది? మైనస్ 24g. 4 ఇంటూ మైనస్ 8f 32f ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 6th ఈక్వేషన్ని 8తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 8 5 40, 8 3 24 ప్లస్ 4 28, మైనస్ 280 ప్లస్ 8 2 16, 8 2 16 అంటే 176g మైనస్ 8 4 32f. ఓకేనా? మైనస్ చేయండి. ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 280 మైనస్ 180 అంటే 100, మైనస్ 176 మైనస్ 24 ఏమవుతుంది? మైనస్ 200g ప్లస్ 32 మైనస్ 32 క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఓకేనా? సో 200g ఈక్వల్ టు 100 అయ్యింది. దట్ ఎంప్లస్ g ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అయ్యింది. ఓకేనా? సో g వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రమ్ 5 5th ఈక్వేషన్, మనకి 5th ఈక్వేషన్ ఏముంది? మైనస్ 45 మైనస్ 6g మైనస్ 8f ఈక్వల్ టు 0. ఇక్కడ g వాల్యూ మనకి 1/2 వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 45 మైనస్ 6 ఇంటూ 1/2 మైనస్ 8f ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది? 2 3 6 కదా. సో మైనస్ 45 మైనస్ 3 మైనస్ 8f ఈక్వల్ టు 0. మైనస్ 45 మైనస్ 3 అంటే మైనస్ 48. సో ఏమవుతుంది? 8f ఈక్వల్ టు మైనస్ 48 అంటే f ఈక్వల్ టు మైనస్ 6 అయ్యింది. ఓకే, g వాల్యూ f వాల్యూ వచ్చింది కదా. ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 ఏముందో చూడండి. సో ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముందమ్మా? 5 ప్లస్ 4g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. 5 ప్లస్ 4g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0 ఏమవుతుంది? 5 ప్లస్ 4g అంటే 1/2 ప్లస్ 2f 2 ఇంటూ మైనస్ 6 ప్లస్ c ఈక్వల్ టు 0. సో 2 2 4 కదా. 5 ప్లస్ 2 7 7, 2 ఇంటూ మైనస్ 6 అంటే మైనస్ 12 అంటే మైనస్ 5 ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. c ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి GFC వాల్యూస్ అన్నీ వచ్చేసాయి కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, సో మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² ప్లస్ y² ప్లస్ 2gx. ఇక్కడ g అంటే ఏంటి? 1/2. 2g అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 1/2, 2 2 క్యాన్సిల్ అయితే x ప్లస్ 2fy, f అంటే మైనస్ 6. సో 2 ఇంటూ f అంటే మైనస్ 12y ప్లస్ c వాల్యూ ఏంటి? 5 ప్లస్ 5 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనమ్మా, అర్థమైంది కదా. నేను ఒక ప్రాబ్లం చెప్పాను కాబట్టి మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మీరు సింప్లిఫై చేయండి అమ్మా. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 3లో 1 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం పారాబులా గురించి నేర్చుకుందాం. అండ్ పారాబులాకి సంబంధించి ఎక్సైజ్ 10B ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.